Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నవంబర్ 27న 28ది కూడా కొంచెం ఉంటుంది. 27న మేమైతే మార్నింగే బయటికైతే వెళ్ళాము. తర్వాత రెడీ అయ్యి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక మంకీ చూడండి ఎలా చేస్తుందో. వైర్ల మీద అయితే ఏదో నోట్లో పట్టుకుంది కవరో ఏంటో. నేను బయటికెళ్ళినప్పుడు ఈ విధంగా కోతి అయితే ఈ విధంగా చేస్తూ ఉంది. పిల్లలైతే అక్కడ బెదిరిస్తూ ఉంటే అది అలా చేస్తూ ఉంది. నోట్లో కవరు ఏంటో పట్టుకుంది. నేనైతే చిన్న వీడియో తీశాను దాన్ని. మ భలే చేస్తుంది మార్నింగే. ఇదొచ్చేసి సాయంత్రము. మేము మార్నింగ్ బయటికెళ్ళి తర్వాత ఆఫ్టర్‌నూన్ వచ్చాము. లంచ్ కూడా బయటనే చేసాము. తర్వాతొచ్చేసి ఇదొచ్చేసి సాయంత్రము డిన్నర్ ఉంది. రిసెప్షను. మా అల్లుని వాళ్ళ బామర్దిది రిసెప్షన్ ఉందన్నట్టు 27న ఇది నవంబర్ 27న. తర్వాతొచ్చేసి మా అల్లుడంటే ఆడబిడ్డ కొడుకు వాళ్ళ బామర్దిది రిసెప్షన్ ఉంది. మేమైతే రిసెప్షన్‌కైతే వెళ్తా ఉన్నాము. బాబు అందరం వెళ్తా ఉన్నాము నైట్‌కు. తర్వాతొచ్చేసి రిసెప్షన్‌కెళ్ళి నేను అక్కడైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే మేమెళ్ళేసరికి మేము కొంచెం ఆఫ్టర్‌నూన్ బయటికెళ్ళొచ్చున్నాం గదా! సరేలే రిసెప్షన్ ఎలాగో లేటే అవుతుంది గదా అనేసి లేట్‌గా ఎళ్ళాము కొంచెము. అప్పటికే అంత అయిపోయింది. అందరూ వచ్చారు, ఎళ్ళిపోతున్నారు గూడా. మేమెళ్ళి కొంచెం డిన్నర్ జేసాము. అంతా అయిపోయిందిలెండి. తర్వాతొచ్చేసి కొద్దిగా ఏదో డిన్నర్ జేసి ఫోటోస్ దిగి వాళ్ళని కలిసి ఫోటో అయితే అక్కడ ఏం దియలేదు. ఏం షూట్ చేయలేదు రిసెప్షన్ దగ్గర. ఆ పెళ్లి కూతురిని గానీ, పెళ్లి కొడుకుని గానీ అది ఏం తీయలేదు. ఎందుకంటే మాట్లాడుకోవడము లేట్‌గా వచ్చారు పిన్ని అది ఇది అని అట్లా మాట్లాడుకోవడం అదే జరిపోయింది. అందుకే వీడియో అయితే అక్కడ ఏం షూట్ చేయలేదు. తర్వాత రిసెప్షన్ దగ్గరికైతే వచ్చాము. తర్వాత ఇక్కడ అక్కడ నుంచైతే లోపలికెళ్ళి తర్వాత అందరిని కలిసి అప్పటికే మా అల్లుడు కాల్ చేస్తూనే ఉన్నాడు. "ఏంటత్తమ్మ లేట్ అయిపోయింది. ఇక్కడంతా అందరూ వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు" అనేసి. మా ఆడబిడ్డ అయితే లేదండి. ఆడబిడ్డ అంటే మా చిన్నత్త కూతురన్నట్టు. తర్వాతొచ్చేసి ఇగ లోపలికైతే ఎళ్ళి ఇంక కొద్దిసేపు కూర్చొని అక్కడ మాట్లాడి డిన్నర్ చేసి అయితే వచ్చాము. అక్కడైతే నేనేం వీడియో షూట్ అయితే చేయలేదు. తర్వాతొచ్చేసి కొంచెం ఇక్కడ నేను మళ్ళీ అప్పటి వరకు వీడియో ఏం కొంచెమే తీశాను. "ఏంటత్త వీడియో తీయలేదు ఏంటి?" అనేసి మేము కొంచెం బయటికొచ్చాక చిన్న వీడియో తీసుకున్నాము. నేను, మా అల్లుడు ఒక ఫోటో తీసుకున్నాం. తర్వాతొచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 28న ఇది నవంబర్ 28న నేను అక్కడ వర్కుకు బ్లౌజులు ఇచ్చేసున్నా. తర్వాత ఆ బ్లౌజులు ఒకరోజు నేను, మా అబ్బాయి ఎళ్లి ఇచ్చొచ్చాము. ఆ బ్లౌజ్ అయితే తీసుకురావాలి. వేరే బ్లౌజులిచ్చి మళ్ళీ వర్కుకు వేరే బ్లౌజులిచ్చి మళ్ళీ కుట్టిన బ్లౌజ్ అయితే తీసుకురావాలి. స్టిచ్చింగ్ చేపియాలి మళ్ళీ ఆ వర్క్ కాడ తీసుకొచ్చి. ఇక్కడ నేను ఎక్కడంటే సాయిబ్ నగర్‌లో ఇస్తాను. దాదాపుగా 15 ఇయర్స్ నుంచి అక్కడే ఇస్తున్నాను. ఆ అమ్మాయే చేసిస్తది. చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటది. చాలా బావుంటది. అక్కడ ఎంతైనా సిటీకి దగ్గరున్నా గానీ ఊరులాగానే అనిపిస్తది. ఇక్కడ సాయిబ్ నగర్‌లో. తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. ఎంత సిటీకి దగ్గరున్న ఊర్లు కొంచెం ఊరులాగానే అనిపిస్తది. కాలనీలు మళ్ళీ వేరేలాగా అనిపిస్తా ఉంటది. తర్వాతొచ్చేసి ఇక్కడ మనీ ప్లాంట్ అయితే బాగా పారిచ్చింది ధనలక్ష్మి. తర్వాత ఇక్కడ బొమ్మలు అవన్నీ బాగా పెట్టింది సెల్ఫ్‌లో. ఇదిగోండి కుట్టిన బ్లౌజ్ అయితే తీసుకొచ్చి చూపిస్తా ఉంది. కుట్టాను ఆంటీ ఇదిగోండి అనేసి. నేనైతే నెక్ ఈ విధంగా చెప్పాను రౌండ్ లేకుండా కొంచెము. తర్వాతొచ్చేసి ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గుంటది. 15 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేయిస్తా ఉంటాను. అమ్మాయే వర్క్ చేసిస్తా ఉంటది నాకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు. తర్వాత 1 డేలో కూడా చేసిచ్చిన కాలాలున్నాయి గానీ, ఇప్పుడు కొంచెం లేట్ చేస్తా ఉంది. ఇప్పుడు అనుకున్న టైంకి ఇవ్వట్లేదు. కాకపోతే నేను మళ్ళీ అమ్మాయికే ఇస్తున్నాను వర్కుకు. ఎందుకంటే చాలా నీట్‌గా ఉంటది. రేట్లు కూడా చాలా రీజనబుల్‌గా ఉంటవి. తర్వాత వర్క్ తీసుకొచ్చి స్టిచ్చింగ్‌కైతే ఇచ్చి వచ్చి మళ్ళీ సాయంత్రం ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇదొచ్చేసి మళ్ళీ సాయంత్రము ఎందుకంటే నవంబర్ 29న మా మ్యారేజ్ డే కాబట్టి ఇంగ ఆ రోజు సాటర్డే ఉంది. ఇంగ సాయంత్రం వెళ్ళి పువ్వులు, పండ్లు, కూరగాయలు అవన్నీ అయితే తీసుకొనొచ్చాను.
29థ్‌న నా మ్యారేజ్ డే రోజు ఎక్కడికెళ్ళాము, ఎలా జరిగింది, షార్ట్ వీడియోస్ అయితే పెట్టానులెండి. కాకపోతే లాంగ్ వీడియోస్ పెట్టలేదు. మేమెక్కడికెళ్ళాము, ఎలా ఎళ్ళాము, మ్యారేజ్ డే ఎలా జరిగింది, రేపటి వీడియోలో చూసేయండి. ఎక్కడికి టెంపుల్‌కి, ఏ టెంపుల్‌కెళ్ళాము అనేసి. ఇంగ కూరగాయలు అన్నీ ముందు రోజు తెచ్చిపెట్టుకుంటే కొంచెం ఈజీగా అయితుంది గదా! నెక్స్ట్ డేకి. మనం రేపు ఏమేమి గావాలో ఈరోజే తెచ్చిపెట్టుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది ఏదైనా సరే. తర్వాతొచ్చేసి ఇక్కడ సాంబార్ కోసం సోరకాయి, తర్వాత ఇగ అన్నీ మనకు గావాల్సిన సామాన్లన్నీ పండ్లు అన్నీ తీసుకొనైతే వచ్చేసాను. రేపటి వీడియోలో చూసేయండి మా మ్యారేజ్ డే వీడియో ఎలా ఉంటుందో. నచ్చితే ఒక లైక్.